థ్యాంక్ యూ సో మచ్. రెగ్యులర్గా పెళ్లి కొడుకు క్యారెక్టర్ కాకుండా దీనిలో కొద్దిగా చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారండి నాకు. ఈ పొద్దు చంపేసామండి గ్యారెంటీగా. మా మా టీం పరిచయం చేయాలంటే దిస్ ఇస్ ద తరుణ్ శెట్టి అండి. ఈడవాడు జుట్టేసుకుని వెరైటీగా ఉన్నాడు మీరు అనుకునే లోపే మీకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాడండి. సినిమాలో చూస్తే మీరు క్యారెక్టర్ చాలా చాలా బాగా చేశాడండి, చింపేశాడు యాక్టింగ్. హీరోయిన్ వచ్చేసి అవంతిక అని చెప్పి మాయా సినిమాలో చేసిన అమ్మాయి అండి. మీరు చూసి ఈ సినిమా చూసి షాక్ అయిపోతారు కంప్లీట్గా, బికాజ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ రోల్ ఫ్రమ్ మాయా అండ్ దిస్ అండి. అండ్ జెన్నీ ఆల్రెడీ ఇట్స్ క్వైట్ పాపులర్ ఇన్ వైజాగ్ అండ్ అదర్ ద షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఆల్. సో షీ ఆల్సో డిడ్ ఎ వండర్ఫుల్ రోల్. అండ్ మా భరణ్ బాబు గారు ఫస్ట్ సినిమా చాలా చాలా బాగా చేశాడు. అండ్ ఎంటైర్ టీమ్, దిస్ ఇస్ ద ఎంటైర్ టీమ్స్ హార్డ్ వర్క్ అండి. అండ్ వాట్ హ్యాపెన్స్ వెన్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్ హ్యాస్ ప్యాషన్ ఫర్ సినిమా ఈజ్ మీకు మీరే మాకు మేమే, సింపుల్. బికాజ్ అంటే ఏదో అందరూ కష్టపడ్డారు ఇవన్నీ రొటీన్గా చెప్తారు అనుకోవచ్చు, కానీ భరణ్ ఇస్ ఐఐటి టాపర్ అండి. మేమందరం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా జీవితం హ్యాపీగా గడపచ్చు. అవన్నీ వదిలేసుకుని కేవలం సినిమా మీద పిచ్చి ఉండడం వల్ల వచ్చి కష్టపడి చాలా రోజుల తర్వాత మీకు మీరే మాకు మేమే చేస్తాం. స్టార్ట్ కాలేజ్ అయిపోయింది 2013, బయటకు వచ్చాం, ఏం చేయాలో తెలియదు, సినిమా అంటే పిచ్చి. హలో యా సినిమా అంటే పిచ్చి, ఏం చేయాలో తెలియదు. అప్పుడే షార్ట్ ఫిలిమ్స్ అంటే ఫుల్ రేంజ్లో ఉండేది. నకామ్ అంటే చాలా పిచ్చి. సరే అని చెప్పి ఆడిషన్స్ ఏదో కండక్ట్ చేస్తున్నారంటే ఒకసారి ఏదో ట్రై చేద్దామని చెప్పి వచ్చాను. అఫ్కోర్స్ యాక్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ప్యాషన్. సో వచ్చిన తర్వాత ఆడిషన్స్ చేసాం, అది హోల్డ్లో ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తామని అడిగారు, మళ్ళీ యాక్ట్ చేస్తామని అడిగారు. రెండు చేస్తానే ప్రాబ్లమ్ అంటే రెండు ఆపర్చునిటీ ఇచ్చారనమాట. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హుసేన్ షా కిరణ్. అండ్ ఫస్ట్లీ నేను ఈ టీంలో జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజనే టీమ్ అండి. ఐ మీన్ ద టీమ్ ఈజ్ సో ఆసమ్. ఒకసారి అంటే సరదా కూర్చొని మాట్లాడితే అందరికీ వర్క్ చేయాలనిపిస్తుంది అనమాట. సో దట్ ఇస్ ద మెయిన్ రీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అయిపోదామని కాదు, కానీ అసిస్టెంట్ డైరెక్టర్ అయింది అయితే మాత్రం టీంలో ఉందామని. సో లేటర్ ఐ గాట్ ఇన్ టు యాక్టింగ్. సో తర్వాత ఐ ఆల్సో కొరియోగ్రాఫ్ వన్ సాంగ్. దట్ ఇస్ ఆల్సో బికాస్ ఆఫ్ హుసేన్. ఐ మీన్ అడిగితే వెంటనే ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ హిమ్. దట్స్ ఇట్. ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. కార్తిక్ ప్రొడ్యూసర్గా పనిచేశానండి. మేము 7 years అండ్ 45 people కష్టం ఈ సినిమా అండి. దాని గురించి ఇంకేం చెప్పలేను. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాను. అక్కడ షూట్ జరుగుతున్నప్పుడు కిరణ్ గారు నన్ను అక్కడ చూసి వెంటనే ఆ క్యారెక్టర్, తను అనే క్యారెక్టర్కి బాగా సెట్ అవుతానని చెప్పి ఇమీడియట్గా స్క్రీన్ టెస్ట్ కూడా లేకుండా వెంటనే తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మీరే మాకు మేమే ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది, చాలా స్వీట్గా, హీరోకి పక్కింటి అమ్మాయిలా ఉంటాను. సో మీకు మీరే మాకు మేమే స్టోరీ నాకు బాగా నచ్చింది, మీకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మనీషా, ఐఎమ్ బేసిక్లీ అన్ ఆర్కిటెక్ట్. యాజ్ ద టీమ్ సేస్ మాకు సినిమా అంటే పిచ్చి కాబట్టి I got into the art direction where I construct sets or I make imaginations come true. So the entire team, Abhi and Ram, the three of us worked really hard to make the sets for this movie. Adi kakunda I worked for, I did a little bit dubbing and singing. I'll just give it to the director now. thank you. Hello, I'm Tarun. Like I said, నేను ఆది అని క్యారెక్టర్ ప్లే చేశాను. Yeah, the role was pretty easy for me, but okay. If you could help me out. Yeah. I would like to thank Hussain sir for giving me this opportunity. And yeah, the character is pretty much me in real. Nene Andy, the character. Sorry for the language and thank you. ప్రొడక్షన్స్లో వస్తున్న మీకు మీరే మాకు మేమే, ఇది
మేము యూజువలీ స్టార్ట్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ అండి. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ స్టార్ట్ అయ్యాం. అయితే షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఎక్స్పెరిమెంట్ చేస్తూ వీ స్టార్టెడ్ ఆఫ్. సో అదే ఎక్స్పెరిమెంట్ ఒక ఫీచర్ ఫిల్మ్కి ఎందుకు చేయకూడదు అంటే బేసిక్లీ మీకు మీరే మాకు మేమే అంటే ఇన్స్పిరేషన్ కూడా మిస్సమ్మ సినిమాలో మీకు మీరే మాకు మే సాంగ్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. అందులో సావిత్రి గారు ఎన్టీఆర్ గారి మీద అలగడం, అలిగి ఏఎన్ఆర్ గారికి పాట నేర్పించడం, వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ అంటే ఒక రొమాన్స్ కాదు, అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రొమాన్స్. ఒక అలగడం, ఒక కోపం, దాంట్లో వచ్చిన రొమాన్స్ అది. సో అదే ఒక బేస్ కింద తీసుకుని మీకు మీరే మాకు మీరే రాసాం. అండ్ ఇందాక ఎక్స్పెరిమెంట్ అన్నాను కదా, ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మీరు సినిమా చూస్తుంటే యూ విల్ ట్రావెల్ విత్ ద క్యారెక్టర్స్ హీరో హీరోయిన్ హ్యాపీగా ఉంటే యూ విల్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. హీరో హీరోయిన్ కోపంగా ఉంటే యూ విల్ ఫీల్ యాంగ్రీ ఆన్ ఐదర్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్. ఒక క్యారెక్టర్ మీకు డెఫినెట్ కోపం వస్తుంది, అబ్బాయి మీదనే కోపం వస్తుంది, అమ్మాయి మీదనే కోపం వస్తుంది. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఉండి చిరాగ్గా ఉంటే మీకు చిరాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వీ ట్రై టు డూ. ఫెయిల్ అవుతామో సక్సెస్ అవుతామో మాకు తెలియదు, మా ఎఫర్ట్ మేము పెట్టాం. సో మీకు మీరే మాకు మేమే డెఫినెట్గా లవ్ స్టోరీ అండి. ఇట్స్ డెఫినెట్లీ లవ్ స్టోరీ. కానీ ప్రేమలో ఎలా పడ్డారు అనే కథ కాదు, ప్రేమలో పడి ఎలా ఉండాలి అనే కథ. ప్రేమలో హౌ డు యూ స్టే ఇన్ లవ్, ప్రేమలో ఉండే కష్టాలు, ప్రేమలో ఉండే ప్రాబ్లమ్స్, అవన్నీ ఒక రెగ్యులర్ ప్రతి ప్రేమలో పడిన ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి కనెక్ట్ అయ్యే సింప్లెస్ట్ ఆఫ్ సీన్స్, నాట్ గ్రేటెస్ట్ ఆఫ్ సీన్స్, సింప్లెస్ట్ ఆఫ్ సీన్స్ తీసుకుని దాన్నే డెవలప్ చేసి దాన్నే కథ కింద మార్చాం. దట్ ఈస్ వాట్ ద బ్యూటీ ఆఫ్ ద స్టోరీ ఇస్. అంటే ఇట్ ఈస్ నాట్ అ కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ, ఒక కాంప్లెక్స్ లవ్ స్టోరీ కాదండి, ఇద్దరు కాంప్లికేటెడ్ పీపుల్ మధ్య జరిగే లవ్ స్టోరీ. దట్ ఈస్ వాట్ ద స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్. సో ఓకే, సో యా, అదే కిరణ్ చెప్పినట్టు సినిమాలో నిజంగా చాలా కష్టపడ్డాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ హూ ఆల్ సపోర్టెడ్ ఆల్ దీస్ డేస్. అండ్ సెకండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ అరవింద్ గారు ఫర్ బీయింగ్ లైక్ గార్డియన్ ఫర్ అస్. థ్యాంక్స్ సార్. అండ్ మూవీకి ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ గారు. ఫస్ట్ హాఫ్ అదే బాగా చేశారు, వచ్చి చూడండి నిజంగా. థ్యాంక్ యూ, బాగా సపోర్ట్ చేశారు. చాలా 2-3 సార్లు మాత్రమే కలుసుకున్నాం, ఒకసారి మాట్లాడుకున్నాం. లాస్ట్ డే షూటింగ్ జరిగేటప్పుడు నా దగ్గరికి వచ్చి ఆయన ఒక్కటే